In this video, you are going to know about Abraham Lincoln, Lee D. Forrest, Wright brothers, Colonel Sanders, Walt Disney, Thomas Edison, Henry Ford, Lee Iacocca, Ludwig van Beethoven, Napoleon Hill, and Socrates. Failure is the highway to success. Tom Watson Sr. said, if you want to succeed, double your failure rate. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడు ఆయన ఫెయిల్యూర్ ఇస్ ద హైవే మీన్స్ దట్ ఈస్ ద మెయిన్ రోడ్ సో ఆ మెయిన్ రోడ్ లాంటిది దేనికి ఫర్ వాట్ ద మెయిన్ రోడ్ వాట్ ఈస్ ద హైవే టు సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ద హైవే టు సక్సెస్ ఇన్ ద సేమ్ మేనర్ హియర్ టామ్ వాట్సన్ సీనియర్ సెడ్ ఏం చెప్తున్నాడు ఆయన ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్ ఆ ఫెయిల్యూర్ రేట్ అనేది మనం రెట్టింపు ఎన్నోసార్లు చేస్తూ ఉండటం వల్ల మనకి ఆ తప్పు అనేది మనకి తర్వాత దాంట్లో జరగకపోవచ్చు అందుచేతే తప్పుల వల్ల మనం అదే తప్పు జరగకుండా మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట ఓకే లెట్స్ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ బట్ పీపుల్ don't see the failures. They only see one side of the picture and if you study history, మనకి హిస్టరీలో చాలా విషయాలు ఉంటాయి అలాగే ఇన్ ద సేమ్ ఇఫ్ యూ బ్రౌజ్ ఇన్ ద గూగుల్ దెన్ యూ వాంట్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఎన్నట్లో మనకి ఏం తెలుస్తూ ఉంటాయి వాట్ వీ లెర్న్ హిస్టరీ స్టడీ చేయడం వల్ల వీ విల్ ఫైండ్ ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ వాళ్ళు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు నెంబర్ ఆఫ్ టైమ్స్ దే వర్ ఫెయిల్ and finally they reached their destination, that is the success. But can people interpret what people say that they don't see failures, they only see the one side of the picture, one side of the coin. On one side of the coin, what is the one side here? One side means here only success. The people look at only the success, not onto the failure. And చెప్పి ఏంటంటే people ఏం చేస్తారు just they look into the success only, they don't look at the failure. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏం చెప్తారు వాట్ డూ పీపుల్ సే వెన్ ఎవర్ ఎ పర్సన్ గెట్స్ సక్సెస్ ఏం చెప్తారు వాళ్ళు హీ ఈజ్ వెరీ లక్కీ హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ద రైట్ టైం హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం సరైన సమయానికి సరైన విషయం సరైన నిర్ణయం తీసుకున్నాడు అని మనం చెప్తూ ఉంటాం సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కరెక్ట్ లెట్ మీ షేర్ సమ్మర్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ This was a man who failed in business at the age 21, was defeated in a legislative race at age 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost a senatorial race at age 34, lost a senatorial race at age 49, and was elected President of the United States of America at age 52. This man was Abraham Lincoln. Would you call him a failure? He could have quit, but Lincoln defeat was a detour and not a dead end. In this paragraph, ఈ పారాగ్రాఫ్లో ఏంటంటే దిస్ పారాగ్రాఫ్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ మెనీ టైమ్స్ హీ గాట్ ఫెయిల్యూర్స్ దట్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్ ద ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ ఏం చెప్తారట సో ఈ పక్కన చార్ట్లో చూడండి మీకు ఇక్కడ వచ్చి అట్ వాట్ ఏజ్ హీ ఫేస్డ్ ద ప్రాబ్లమ్స్ దట్ మీన్స్ హీజ్ ఫెయిల్యూర్స్ వాజ్ గివెన్ బట్ ద సేమ్ ఇయర్స్ ఆల్సో ఐ కలెక్టెడ్ సమ్ డేటా అండ్ గివెన్ ఇట్ this was a man failed in business at age 21లోనే ఆయన బిజినెస్ ఫెయిల్ అయ్యాడు బిజినెస్లో అండ్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ లెజిస్లేటివ్ రేస్ అట్ ఏజ్ 22. నెక్స్ట్ ఇయర్ he competed in an legislative election and was defeated and failed again in business in 24. At the age 24 again he got a failure. His sweetheart was passed away. His sweetheart left him. That means those who he had loved. The woman was passed away at age 26 and he had a nervous breakdown at age 27
And again he competed in the election at the age 24 congressional race, and at the age of 34 also he failed. He did not win over the competition, that means in the election, and he lost a senatorial race at age of 49. మళ్ళీ 49లో కూడా అంటే 49వ ఏట కూడా ఆల్సో హీ ఫెయిల్డ్ and was elected at age 52 the president United States of America for the దేనికి ఎలక్ట్ అయ్యాడైనా he was elected the president of United States of America. మీరు చెప్తారా దీన్ని ఫెయిల్యూర్ అనేది? Do you say that this is a failure? No. He made number of attempts. He tried again and he tried again and he tried again. At last, at age 52, he got a win over. That means he succeeded. So, he is none other than Abraham Lincoln. Everyone, Abraham Lincoln. Would you call him a failure? He could have quitted, but Lincoln defeat was a detour, not a dead end. Here in this paragraph, దీన్ని మీరు డూ యూ కాల్ ఇట్ ఎ ఫెయిల్యూర్, ఇలా వదిలివేయటాన్ని లేదా మళ్ళీ గెలవటాన్ని ఈ ఓటమి అని చెప్తారా మీరు? ఫెయిల్ అయిపోవటం అనేది చెప్తారా? నో, వీ కాంట్ సే. హీ కుడ్ హ్యావ్ క్విటెడ్, అతను వదిలేసి ఉండొచ్చు. హీ కుడ్ హ్యావ్ లీవ్ ఇట్. సో హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ట్రై జస్ట్ లీవ్ ఇట్? ఇన్ సచ్ ఎ వే హీ మే బీ డిసప్పాయింటెడ్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ Abraham Lincoln, he did not quit. వదలలేదు. But in view of Lincoln, it was a detour. Detour means if we go on any road, then the road may be under work at progress. Then there is a board, another board for us. Take diversion. That means if one way is closed, we may have another way. సో ఒక దారి మూసుకుపోతే మరొక దారి ఉంటుంది, దాన్ని డీటూర్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ నాట్ ద డెడ్ ఎండ్. ఒక్కసారి ఫెయిల్యూర్ ఫేస్ చేస్తే కనుక ఇఫ్ వీ వన్స్ గెట్ ఫెయిల్యూర్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ ఎండ్. అక్కడితో ముగిసిపోలేదు. ఇట్ ఈస్ నాట్ ద టోటల్లీ ఎండ్. ఇట్ ఈస్ జస్ట్ టేక్ డైవర్షన్. ఇట్ ఈస్ ఎ డీటూర్. సో దిస్ ఈస్ ద అబ్రహాం లింకన్ సేయింగ్ అబౌట్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 52 he became the President of the United States of America. Okay children, let's go to the next paragraph. In 1930, Lee D. Forrest, the inventor of the Triads tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where would we without using this invention? He was publicly humiliated. Can you imagine where we would be without his invention? In the year 1930, Lee D. Forrest, his invention was a, what is that? బొమ్మలో చూడండి ఒకసారి, look at the picture. He is holding one thing, that is Triads tube. ఆ Triads tube గురించి పూర్తి వివరాలన్నీ కూడా మనకి లెసన్లో వెనకాలిచ్చారు. గ్లాసరీ. లీ డి ఫారెస్ట్ ఏంటిది, ఏమిచ్చాడు? వాట్ వాజ్ గివెన్, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్? ఇట్ ఈస్ లీ డి ఫారెస్ట్, హీ ఈజ్ అన్ అమెరికన్ ఇన్వెంటర్ విత్ ఓవర్ 180 పేటెంట్స్ టు హిస్ క్రెడిట్. అంటే 180 రకాలైనటువంటి డివైసులు కనుక్కొని దానికి పేటెంట్ రైట్ అనేది ఆయన సంపాదించాడు. ఇన్ని హౌ మెనీ? 180. He invented the audion, a vacuum tube that takes relatively weak electronic signals and amplifies them. అంటే ఈ రోజున మనం చూసేటువంటి ఈ యాంప్లిఫైర్స్ కానీ ఈ సౌండ్ యాంప్లిఫైర్, మనకి మార్నింగ్ అసెంబ్లీలో మైక్ సెట్ పెడతారు కదా. సో ద మైక్ సెట్, ఇన్ దట్ మైక్ సెట్ కొన్ని బల్బుల్లాగా వెలిగే ఉంటాయి. అంటే ప్రజెంట్ మైక్ సెట్లో లేవై, గతంలో ఉన్నటువంటి వాటిలో అవి ఒక బల్బు లాగా ఉంటుంది. అందులో 3 రకాలైనటువంటి, దేర్ ఆర్ 3 kinds ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ దేర్. ఏంటివి? వాట్ ఆర్ ద ఎలక్ట్రోడ్స్? సో దట్ ఈస్ Triads tube. దట్ మీన్స్ ఇన్ దట్ Triads tube దేర్ ఆర్ 3 electrodes ఆర్ దేర్. ఆ ఎలక్ట్రోడ్స్ అన్నీ ఏం చేస్తాయి? వీక్ సిగ్నల్స్ని, దే మేక్ ద వీక్ సిగ్నల్స్ ఇంటూ వెరీ స్ట్రాంగ్ అండ్ యాంప్లిఫై ద వాయిస్. ఈరోజు మనం వినేటువంటి ఈ ఇయర్ ఫోన్స్ కాదు, లేదా మైక్ సెట్లు కాదు,
That means all we were experiencing the good quality and enhancement and amplification of the sound is done by Lee D. Forest. ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుచేత హీ వాంటెడ్ టు అట్లాంటిక్ ఈ మనకి మన ఈ వాయిస్ని యాంప్లిఫై చేస్తానని అనగానే జస్ట్ హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్. ఆ హ్యూమిలియేటెడ్ అనే వర్డ్ ఇన్ అవర్ ఫస్ట్ రీడింగ్ ఆల్టిట్యూడ్లో వచ్చింది మనకి. హ్యూమిలియేటెడ్ దట్ మీన్స్ బుల్లియట్, దట్ మీన్స్ షేమ్ఫుల్, అవమానపరచటాన్ని హ్యూమిలియేటెడ్ అని పిలుస్తారు. ఇన్ ద సేమ్ వే ఆయన్ని పబ్లిక్లో అవమానపరిచారు. ఒక్కసారి ఊహించుకోండి, కెన్ యూ ఇమాజిన్ అవర్ సొసైటీ వితౌట్ ద ఎలక్ట్రోడ్, దట్ మీన్స్ వితౌట్ దిస్ ఇన్వెన్షన్. ఈరోజు మైక్ సెట్లే కనుక లేకపోతే మనకి ఎన్ని రకాల ఈ సినిమా హాల్ కానివ్వండి, లేదా మన ఫోన్లు కానివ్వండి, ఏదైనా సరే ఉండేవా. సో గ్రాడ్యువల్లీ దేర్ ఈజ్ ఎ డెవలప్మెంట్ ఇన్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్. అందుచేత ఈ ట్రైడ్ చూపుకు బదులుగా అనదర్ డివైసెస్ ఆర్ దేర్ ఇన్ ద present mic sets or amplification. Now let's go to the next paragraph. A New York Times editorial on December 10, 1903 questioned the wisdom of Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. So in the same manner, every success has a failure in the beginning. Launching problems ఉంటాయి. సో కిట్టి హాక్ అనేటువంటి ఇట్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. అందరికీ తెలుసు మనకి. హూ ఆర్ రైట్ బ్రదర్స్ ఎవరు చెప్పండి, ఎవరు? హూ? ఎస్, ద ఇన్వెంటర్ ఆఫ్ ఏరోప్లాన్. గాల్లో లేవటం ఏంటి, గాలి మనిషి కంటే లేదా గాలి కంటే బరువైనది, అసలు గాలిలో ఎగరటం ఏంటి అనేది క్వశ్చన్ చేశారు. ఎవరు? న్యూయార్క్ టైమ్స్ ఇన్ ద ఇయర్ 1903 December 10th అని. ఓకే, ఇలాగేంటంటే ఎవ్రీ సక్సెస్ హ్యాజ్ ఎ ఫెయిల్యూర్ బిహైండ్ ఇట్స్ సక్సెస్. లాంచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఘంటసాల కానివ్వండి, ఘంటసాల స్టూడియోకి వెళ్ళినప్పుడు నేను మ్యూజిక్ చేస్తానన్నప్పుడు జస్ట్ హీ వాజ్ రిజెక్టెడ్. ఇన్ ద సేమ్ వే అమరీష్ పురి, ద బాలీవుడ్ యాక్టర్, జగదేక్ వీరుడు అతిలోక సుందరిలో విలన్ ఉన్నాడు కదా, విలన్ గుండు, ఆయన వాయిస్ చాలా బేస్. హిజ్ వాయిస్ ఈజ్ వెరీ బేస్ వాయిస్. ఆ వాయిస్ ఉన్నటువంటి మంచి వాయిస్ ఉన్నటువంటి ఆయన్ని కూడా నువ్వు నీ వాయిస్ సూట్ అవ్వదు, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ షూటింగ్ లేదా యాజ్ అన్ యాక్టర్ అని హీ వాజ్ రిజెక్టెడ్. అండ్ ద సేమ్ మేర ఇక్కడ నెంబర్ ఆఫ్ మనం ఎలా చెప్పుకుని తిరిగొచ్చు అనమాట. అలాగే మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్, ఆయన ఫెయిల్యూర్స్ అని నేను చెప్పను. హీ వర్క్డ్ యాజ్ ఏ కీబోర్డ్ ప్లేయర్ అట్ విత్ ఎవరైనా మన కోటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి దగ్గర పనిచేశాడు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆల్సో హీ వర్క్డ్ యాజ్ ఏ కో సింగర్. Later on, as he made some kind of some changes in his voice modulation, he became very famous all over the world famous. Telugu, Hindi, English అన్నీ పాడాడు. సో ఇన్ ద ఇయర్ ఇప్పుడు 1903లో మన పారాగ్రాఫ్ గురించి వచ్చినట్లయితే December 10th అక్కడ న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ వాళ్ళు. న్యూయార్క్ టైమ్స్ అనేది ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. మనకి ది హిందూ, డెక్కన్ క్రానికల్ ఎలాగో ఇన్ ద సేమ్ మేనర్ ఇట్ ఈస్ ఎ న్యూస్ పేపర్. ఈ రోజుకి ఈ న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ ఉంది. ఈ న్యూస్ పేపర్ వాళ్ళు ఎడిటోరియల్లో ఒక కాలం చేశారు, ఏమైనా క్వశ్చన్ చేశారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ an object which is heavier than air can float in the air? But they proved it at a place, Kitty Hawk అనేటువంటి ప్లేస్ దగ్గర. then they proved it, then they took it at Kitty Hawk. Okay, next paragraph. Now in this paragraph, కల్నల్ శాండర్స్, ఎవరైనా కల్నల్ శాండర్స్ గురించి చూద్దాం ఒకసారి. కల్నల్ శాండర్ at age 65 with a beat up car and a $100 check from a social security realized he had to do something. He remembered his mother's voice, his mother's receipt, and went out selling. How many doors did he have to knock before he got his first order? How many of us quit after 3 tries, 10 tries, or 100 tries, and then we say we tried
యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్, మనం చేయగలిగినన్ని సార్లు చేసాము అని చెప్పి మనం వదిలేస్తుంటాం. హియర్ కల్నల్ శాండర్స్. ఎవరు కల్నల్ శాండర్స్ మీన్స్ ఈయన మనకి చికెన్ అంటే చాలా మందికి మీకు ఇష్టం కదా. సో మనం సపోజ్ మనం బయటికి వెళ్ళి కొంటూ ఉంటాం చికెన్. ఏంటది? కేఎఫ్సి, చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఈ కేఎఫ్సి ఆయన ఎవరు? హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ కంపెనీ. సో హూ వాజ్ ద ఫౌండర్? కల్నల్ శాండర్స్. ఎవరైనా? కల్నల్ శాండర్స్. సో కల్నల్ శాండర్స్ అట్ ఏజ్ 65. ఎన్ని ఏజ్ అవుతారన్నా? అట్ ఏజ్ 65 విత్ ఏ బీటప్ కార్ అండ్ $100 చెక్ ఫ్రమ్ సోషల్ సెక్యూరిటీ. ఆయన $100 చెక్ పొందగలిగాడు. అట్ ఏజ్ ఎన్నో ఏటా? అట్ ఏజ్ 65. అంటే 65 ఇయర్స్ వరకు కూడా హీ ఫేస్డ్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ హీ రియలైజ్ హీ హ్యాడ్ టు డూ సంథింగ్. ఇలా అయితే కుదరదు, దెన్ ఐ మస్ట్ డూ సంథింగ్. హీ డిసైడెడ్. ఏమనుకున్నాడు? ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నాడు. సో అప్పుడు హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ వాయిస్. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. వాట్ వర్ హిజ్ మదర్స్ వాయిస్? ఏంటవి? రెసిప్ అంటే హిజ్ రెసిప్ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. వాళ్ళ అమ్మ చేసినటువంటి ఆ యొక్క ఐటమ్స్ని బయటికి తీసుకెళ్ళి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. సో తర్వాత హౌ మెనీ డోర్స్ హీ హ్యాడ్ టు నాక్. నంబర్ ఆఫ్ డోర్స్. చాలామంది ఇళ్ళకి వెళ్ళి తలుపు తట్టాడు. నాక్ మీన్స్ తలుపు తట్టడం. అండ్ హ్యావ్ టు నాక్ ఇట్ బిఫోర్ హీ గాట్ హిజ్ ఫస్ట్ ఆర్డర్. ఆ ఫస్ట్ ఆర్డర్ పొందడానికి బిఫోర్ హీ వాంటెడ్ టు గెట్ ద ఫస్ట్ ఆర్డర్ హీ ట్రైడ్ నెంబర్ ఆఫ్ హౌసెస్. హీ వెంట్ టు నెంబర్ ఆఫ్ ఆర్డర్, ఏ నెంబర్ ఆఫ్ నాక్స్ ఆన్ ఎవ్రీ డోర్. అట్ లాస్ట్ హీ సక్సీడెడ్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1,000 doors. ఎన్ని డోర్లు? 1,000 doors. హౌ మెనీ ఆఫ్ అస్ క్విట్? ఎంతమంది మనలో వదిలేస్తూ ఉంటాము? 10 tries, 3 tries, 3 సార్లు ప్రయత్నిస్తాం, 10 సార్లు ప్రయత్నిస్తున్నాం. ఆర్ 100 tries, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 100 times, 100 సార్లను ట్రై చేస్తాం. బట్ హియర్ అండ్ దెన్ వి సే వి ట్రైడ్ యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్. 100 సార్లు చేసేసి ఆఫ్టర్ అటెంప్టింగ్ ద 100 trials వీ లీవ్ ఇట్, వీ క్విట్ ఇట్. ఏం చెప్తున్నప్పుడు? యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్, యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్, ఐ ట్రైడ్, లేదా వీ ట్రైడ్ యాజ్ హార్డ్ యాజ్ వీ కుడ్. నేను చేయగలిగినంత ప్రయత్నం చేశాను, నా వల్ల కాదని జస్ట్ వీ లీవ్ ఇట్. బట్ అట్ ఏజ్ 65 ఈయన ఏం చేశాడు? బీటప్ కార్ అంటే ఏంటి? ఒక అన్యూజ్డ్, దట్ మీన్స్ సమ్ డ్యామేజ్ ఓల్డ్ ఫ్యాషన్ కారు తీసుకుని వెళ్ళాడు అనమాట. ఓకే, నౌ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్ అబౌట్ కల్నల్ శాండర్. ఈ కల్నల్ శాండర్స్ గురించి మనకి ఈ గ్లాసరీలో ఇచ్చారు, చూడండి ఏమని ఇచ్చారు. కల్నల్ శాండర్స్ ఎవరైనా? జస్ట్ కల్నల్ Harland David Sanders was an American businessman and a restaurateur who founded the Kentucky Fried Chicken (KFC) chain restaurants. చైన్ రెస్టారెంట్స్ మీన్స్ ఇక్కడ మన చుట్టుపక్కల అన్ని టౌన్స్లోను, సిటీస్లోను అన్ని చోట్ల ఉన్నాయి. దాన్ని చైన్ రెస్టారెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మనకి టీ టైం చాలా దానికి ఫ్రాంచైజ్ ఇస్తామని అంటారు. అదేవిధంగా ఈ కేఎఫ్సి చాలా చోట్ల అనేది ఉందన్నమాట. ఓకే చిల్డ్రన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. As a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was working out of a small mouse infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. So successful people don't do great things. They only do small things in a great way. ఈ పారాగ్రాఫ్లో మనకి ఏం చెప్తారు? జస్ట్ మనందరికీ కూడా ఈ కార్టూన్ ఛానల్స్ అంటే చాలా ఇష్టం కదా, కార్టూన్లు అన్నీ బాగా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మౌస్, దాన్ని మళ్ళీ ఒక తెర మీద ఒకటి డిస్నీ ఛానల్ చూస్తూ ఉంటారు. డిస్నీ ఇట్ వాజ్ ద క్రియేషన్ ఆఫ్ ఎవరైనా వాల్ట్ డిస్నీ. ఆ పేరుతోటే ఆన్ హిజ్ ఓన్ నేమ్ ద డిస్నీ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్, ద క్యారెక్టర్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఈయన ఎవరైనా వాల్ట్ డిస్నీ. సో ఇన్ ద బిగినింగ్ హీ వాజ్ రిజెక్టెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బై నంబర్ ఆఫ్ పీపుల్ ఆల్సో, బట్ ఏ చర్చ్ ఫాదర్ ఆఫర్డ్ హిమ్ ఏ గ్రేట్ ఛాన్స్.
ఏంటి జస్ట్ హీ హ్యాస్ టు డ్రా సమ్ కార్టూన్స్. సో ఈయన ఎక్కడ చేస్తున్నాడు, వేర్ హీ వాస్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్ ఇన్ ఏ షెడ్, ఇన్ ఏ ఇన్ఫెస్టెడ్ షెడ్. దట్ మీన్స్ ఇట్స్ నాట్ హైజీన్, ఇట్ ఈస్ నాట్ సో టిడియస్. అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఒక ఏరియాలో దీన్ని ఆయన చేస్తున్నారు. చేసి జస్ట్ హీ అబ్జర్వ్ సమ్ ర్యాట్స్ ఆర్ మూవింగ్ దిస్ వే అండ్ దట్ వే. మనకి 9th క్లాస్లో వచ్చింది చూసారా, ఇన్ అవర్ 9th క్లాస్ ద ఫస్ట్ యూనిట్. వాట్ ఈస్ దట్ ఫస్ట్ యూనిట్? మనకు స్నేక్ అట్ ద మిర్రర్లో ద డైరెక్టర్ షేర్స్ హిస్ రూమ్. ఇన్ ద సేమ్ మేనర్ హీ వాజ్ ఆల్సో విత్ ద ర్యాట్స్. ర్యాట్స్ అంటే మౌస్, మైస్, చిన్న ఎలుకల్ని మౌస్ లేదా మైస్ అని పిలుస్తారు. మౌస్ ఈజ్ ద సింగులర్, మైస్ ఈజ్ ద ప్లూరల్. సో ఇన్ ద సేమ్ మేనర్ ఆ చిన్న ఎలుకని చూసి హీ గాట్ ఇన్స్పిరేషన్. దెన్ వై కాంట్ ఐ డ్రా ఏ కార్టూన్ అండ్ ద పోర్ట్రైట్ ఆఫ్ దిస్ ర్యాట్. దీన్ని బాగా అందంగా జస్ట్ క్యారికేచర్ అంట, మొహం పొడవుగా లేదా పళ్ళు పెద్దగా లేదా మీసాలు పెద్దగా ఇలా చేసేదాన్ని క్యారికేచర్ అంట. సో in view of the caricature he prepared, he draw the cartoon. What Disney గారు ఏం చేశారు, he draw the కార్టూన్స్ అన్ని క్రియేట్ చేశారు. he named it, ఏం పేరు పెట్టారికి, డిస్నీ. వాట్ ఈస్ దట్? డిస్నీ అనేది పేరు పెట్టారు అన్నమాట. అందుచేతే మనకి అవి చాలా అందంగా చాలా కామెడీగా ఉంటాయి మనకి. సో ఇన్ ద సేమ్ మేనర్ హీ వాజ్ ఆల్సో రిజెక్టెడ్ బై నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ అట్ లాస్ట్ హీ వాజ్ సక్సీడెడ్. ఎంత ఫేమస్ అయ్యాడు ఆయన. సో చిన్న ఎలక వల్ల ఇన్స్పిరేషన్ పొంది ఆయన జస్ట్ కార్టూన్ గీసాడు అనమాట. సో ఇన్ ద సేమ్ మేనర్ యూ ఆల్సో హ్యావ్ సమ్ టాలెంట్స్, యూ ట్రై టు డ్రా సమ్ పిక్చర్స్. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, My Tommy is not stupid to learn. I will teach him my son. And that Tommy grew up to the great Thomas Edison. Thomas Edison had only 3 months of formal education and he was partially deaf. Henry Ford forgot to put the reverse gear in the first car he made. In this paragraph, what is there? Without widget, that means without current, without electricity, without the bulbs. ఈ రోజు ఎంత లైటింగ్, ఈ రోజైనా వీడియో చేస్తున్నా ఉంటే. సో యాజ్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో and without electricity or without the bulb, we can't imagine ourselves. So all these were the inventions of Thomas Edison. Evaraina Thomas Edison. Hey, about Thomas Edison, there are some number of failures he faced. Here one day a partially deaf 4-year-old kid, ఇంతకీ just means here థామస్ ఎడిసన్కి అట్ ద ఏజ్ ఆఫ్ 4 హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. కొంతమంది అంటూ ఉంటాం. సమ్ మే సే జస్ట్ యాజ్ వీఆర్ అన్ఏబుల్ టు ఎగ్జామ్ వెరీ ప్రాపర్లీ, దెన్ వీ మే కాన్సన్ట్రేట్, వీ మే కీన్ ఆన్ లిజనింగ్ వాట్ ద అదర్ పీపుల్ ఇస్ టెల్లింగ్. సో దట్ మీన్స్ దోస్ ఆర్ పార్షియల్లీ డెఫ్ అనమాట. చెవుడు అంతగా సరిగా వినపడదు. సో పార్షియల్లీ డెఫ్ 4-year kid ఏం చేసింది, his teacher wrote a letter and put it inside the pocket of Tommy. Tommy is none other than థామస్ అల్వా ఎడిసన్ గారు. ఎడిసన్ గారు పాకెట్లో పెట్టండి. యువర్ టామీ ఈజ్, ఆ లెటర్లో ఏముంది, వాట్ వాజ్ రిటర్న్ ఇన్ దట్ లెటర్, యువర్ టామీ వాజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. టూ స్టూపిడ్ టు లెర్న్ అంటే స్టూపిడ్ మీన్స్ యూఆర్ వెరీ ఇన్నోసెంట్. దట్ మీన్స్ దోస్ హూ కెనాట్ డూ ఎనీథింగ్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టూపిడ్ ఫెలోస్ అని అంటూ ఉంటాం. అందుకే సో ఏమి చేత కాదని చెప్పడం. సో హియర్ హిజ్ టీచర్ రోట్ ఎ నోట్, యువర్ టామీ వాజ్ టూ స్టూపిడ్ టు లెర్న్ అని షీ సెంట్ ఎ లెటర్ టు హిజ్ మదర్. దెన్ టామీస్ మదర్ టుక్ అవుట్ ద లెటర్ అండ్ రెడ్ ఇట్. మై టామీ ఈజ్ నాట్ అట్ ఆల్ స్టూపిడ్. ఐ విల్ టీచ్ హిమ్ మై సన్. నేను బోధించుకుంటాను, నేను చెప్తాను మా అబ్బాయి కానీ. జస్ట్ హిజ్ మదర్ గేవ్ రిప్లై టు హిజ్ టీచర్. ఆ టీచర్ గారికి ఆమె మళ్ళీ తిరిగి లెటర్ వస్తుంది అనమాట. సో ఇదే విధంగా నెక్స్ట్ ఇక్కడ హీజ్ అండ్ టామీ గ్రూ అప్. ఈయన ఏం చేశాడు, ఆయన ఎంతకి
ఇంత గొప్ప సైంటిస్ట్ అయ్యింది. ఇన్ హిజ్ చైల్డ్హుడ్ హీ వాజ్ రిజెక్టెడ్ బై ద టీచర్. ఇప్పుడు చూడండి, మేలో చాలా మందిని తిడతాం మేము, కానీ అవి తిట్టడం అంటే మళ్ళీ చదువుతారేమో తిడతాం తప్ప అందుకు మించేది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టాలెంట్ యూ ప్రూవ్ ఇట్, మీరు నిరూపించుకోండి. సో ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమిచ్చారు, ఈయన హెన్రీ ఫోర్డ్ ఫర్గెట్ టు పుట్ ద రివర్స్ గేర్. మరి కార్ ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రావాలంటే ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్, ఇఫ్ యూ వాంట్ టు గో, ఇఫ్ యూ వాంట్ టు రివర్స్, ఎలా వీలు కాదు కదా. సో బట్ హియర్ ఇన్ హిజ్ ఫస్ట్ కార్ హెన్రీ ఫోర్డ్ కార్ అంటే చాలా ఫేమస్ అనమాట నో వేడేస్. ఈ కార్కి రివర్స్ గేర్ అయితే మర్చిపోయారు. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పారాగ్రాఫ్. లెట్స్ ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్. In the next video we shall meet again with the rest of the part of this reading. Okay, already I requested you to like my video and you share it to your friends, and please don't forget to subscribe. Thank you very much. This is your SS Kasibeda Somshekar. Meet again.